గుడి కమిటీ మెంబర్స్ కి నా ఒక నివేదిక, ప్రతి ఒక్క గుడి కాడ ఒక బ్యానర్ పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్యానర్లో ఏం రాయాలంటే, బోనాలంటే తాగే ఆడే బోనాలు కాదు, బోనాలంటే తాగే ఆడే బోనాలు కాదు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం చాలా వరకు మన యువకులు 18 ఇయర్స్ కానీ 19 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ పిల్లలు బోనాలంటే తాగాలి, ఆడాలి, డ్యాన్స్ చేయాలి, వాళ్ళ మైండ్లో ఆ విధంగా కూర్చొని పోయింది. దీనివల్ల ఫ్యూచర్ ఎట్లా అవుతుందంటే, దేశం పట్ల ఎప్పుడైనా అవసరం పడితే అరే గన్ పట్టుకోరా అంటే అనేది చాలా రాదు, అరే మీ ఫ్యామిలీని రక్షించాలంటే అది కూడా చాలా రాదు. అట్లాంటి పిల్లలు తయారైపోతున్నారు. మొత్తం పిల్లలు వేరే మార్గంలో వెళ్ళిపోతున్నారు. అందుకోసం ఒక బ్యానర్ మనం పెట్టాలి, ఎవరైనా తాగొస్తే మా గుడిలో మీకు ఇంటి లేదు. అట్లాంటి ప్రతి ఒక్క గుడి కాడ బ్యానర్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా ఒక నివేదిక. ఎందుకంటే సమాజాన్ని కాపాడే బాధ్యత మన అందరిపైన ఉంటుంది. కానీ కొంతమంది మన బోనాల్ని బద్నాం చేయడానికి ఇది ఒక కుట్ర చేస్తుంది. ఎందుకంటే బోనాలంటే ఏంది, మంచి వర్షం పడాలి, మంచి పొలాలు కావాలి, ఎట్లాంటి కూడా రోగం రావద్దు అని మనం అమ్మవారికి మనం మొక్కుంటాం. కానీ ఇప్పుడు బోనాల్ సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. ఇవాళ ఎవరికైనా మీరు యంగ్ పిల్లలకి అడగండి, బోనాలు ఎందుకు చేస్తారంటే, బోనాల బియర్లు బ్రాండీ తాగాలి, డ్యాన్స్ చేయాలి, ఇంట్లో పోయి పండుకోవాలి, డీజే పెట్టాలి, దాంట్లో ఆడాలి. ఇదే పిల్లలకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ పిల్లలకి అదే అలవాటు అయితే మన వాళ్ళ పిల్లలు ఎక్కడ పోతారు. అందుకోసం మన అందరిపైన మన బాధ్యత ఉంటుంది. సమాజాన్ని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతి మనం కాపాడుకోవాలి, అందరిపైన బాధ్యత ఉన్నది. అందుకోసం ఒక్కొక్క బ్యానర్ మనం పెట్టాలని కమిటీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.